నా హలో నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించే కూర ములక్కాయ చికెన్. చాలా బాగుంటుంది. ములక్కాయలు వేసి వండితే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ములక్కాయ కాల్షియం, చికెన్లో ఉన్న ప్రోటీన్స్ ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. అలా ఎలా చేస్తానో చూడండి. సింపుల్గా ఈజీగా చిటుక్కులు అయిపోయేటట్టు ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఎనీ డౌట్స్ కామెంట్ అండ్ వాచ్ ద వీడియో. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని నేను స్టీల్ బాండీ పెట్టుకున్న. ఒక 6 పచ్చిమిరపకాయలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసుకొని ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ బాగా తీస్తే చాలా బాగుంటుంది. 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 పోసుకొని పరపరా అప్పుడు బాగా కొంచెం చిన్నగా ముక్కలు కోసుకొని చక్కగా పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. తొందరగా మగ్గడం కోసం 3 ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని మనం మగ్గించుకుంటే తొందరగా మగ్గుతుంది. కొంచెం తిప్పుకుంటా కొంచెం పసుపు మంచి కలర్ఫుల్గా రావడానికి అండ్ హెల్దీ కూడా మీకు తెలిసిందే కదా. అండ్ టమాటాలు ఒక 6 పులుపు కోసం జస్ట్ 5-6 టమాటాలు వేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో కలుపుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. హోటల్లో సరిగ్గా గ్రేవీ లాగా కూడా వచ్చి చాలా బాగుంటుంది. ఆ గ్రేవీ చేసిన గ్రేవీ లేదా అందులో కలిపేసుకొని బ్రౌనిష్ అయినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. 1 కేజీకి వేసుకొని కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమాటా రసం పోసుకుంటే టమాటా ప్యూరీ పోసుకుంటే చక్కగా అది కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనం వేసుకోవాలి దాన్ని. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి హోటల్లో స్టైల్ లాగా మంచి గ్రేవీగా బాగా వస్తుంది. ఈ టమాటా గ్రేవీ కూడా పుల్లగా కూడా పుల్లగా బాగుంటుంది కదా. సో తర్వాత కొంచెం మగ్గినాక అందులోనే మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా కలిపేటట్టు స్లోగా నిదానంగా జాగ్రత్తగా. ఇది స్టీల్ది మాడిపోద్దని భయం ఏం అసలు లేదు. మాడదు, మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫుల్ హైలో పెట్టేసి ఏం పట్టించుకోకుండా వదిలేస్తే అలాగే మాడిపోయి కూర్చుంటాయి. ఇది మనం మామూలుగా దగ్గరుండి చక్కగా చేసుకుంటాం కాబట్టి ఏం ఉండదు, అంత మంచిగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కొంచెం చికెన్లో ఉన్న నీరు కూడా బయటకు వస్తుంది కదా, అది వచ్చేవారు కూడా చూసారు ఎలా ఉందో. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఎలా ఉందో చూసారా. ఇలాగ ఇందాక అదంతా చెప్పాను కదా చికెన్లో నీరు బయటకు వస్తుందని, అంతా బయటకు వచ్చి ఇలా ఉంది. ఇంకా ములక్కాడ వేయలేదని చూస్తున్నారు కదా, ములక్కాడ చికెన్ అని చెప్పి ములక్కాడ వేయలేదని వస్తున్నా అక్కడికే వస్తున్నా. అసలు కొంచెం కారం కూడా వేసుకొని ఒక 3 స్పూన్స్ కారం, మంచి ఘాటు కావాలంటే 3 స్పూన్స్. నేను వాడే కారం ఏంటంటే అన్నీ మా అమ్మగారు కొట్టిస్తారు. ఇది కారం నాకు అన్నీ ధనియాలు, జీలకర్ర అన్నీ వేసాక మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. అసలు ఒకటి అన్నంలో కూడా వేడి అన్నంలో కూడా వేసుకొని కలిపేసి తినేసి మళ్ళీ యమ్మీగా ఉంటుంది. అసలు కూర కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఒక 3 చూసారా వచ్చాను ములక్కాయలు, 3 ములక్కాయలు మంచి ములక్కాయలు ఇలా ముక్కలు చేసి మనం ఇప్పుడు కొంచెం 10 నిమిషాల తర్వాత అనుకున్నాం కదా, అప్పుడు ముందుగా వేయచ్చు. కానీ ఎందుకు వేయకూడదు, ముక్కలు అయిపోతాయి, పీసెస్. సో ఇప్పుడు సగం ఉడికినాక వేస్తే అవి కూడా వేసినాక కలిపేయకూడదు. ఒక్కసారి మనం కలిపెట్టేసుకొని అలా వదిలేయాలంటే అదే ఉడుకుతుంది శుభ్రంగా. ఇంకో 10 నిమిషాలు ఉడికిపెట్టేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా చూసారా మగ్గిందా లేదా మీకు చూడంగానే తెలిసిపోతుంది. మీకు ఉడికిందా లేదా ములక్కాయ ముక్క అనేది. చూసారా కలర్ ఎలా మారిపోయి ఎలా ఉందో చూసారా. భలే యమ్మీగా కనపడుతుంది కదా, తినడానికి భలే బాగుంటుంది ములక్కాయ. అసలు ఆ ఫ్లేవరే వేరే. చికెన్ ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చూసుకోండి. చక్క మెత్తగా చూసారా ఎలా మెత్తగా వేడిగా ఉంది, చాలా కాలింది, చాలా మెత్తగా అయిపోయింది. చూసారా ఇలా అనగానే అలా ఇప్పవాలి, అప్పుడు యమ్మీ ఉడికిపోయిందని అర్థం అనమాట. మీకోసం జస్ట్ మళ్ళీ ఇన్నిసార్లు చూపిస్తున్నాను అంతే. ఒకసారి మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం మసాలా, 1 స్పూన్ మసాలా, ఇది నేను ఇంట్లో చేసిన గరం మసాలా, 1 స్పూన్ చాలు, అంతకుమించి మహా ఎక్కువైపోతుంది.
మంచి ఘాటు కావాలంటే మీ ఎవరిదిని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. బయట మసాలా నేను వాడను. కొంచెం కొత్తిమీర వేసుకుని, ఎందుకంటే కొత్తిమీర లాస్ట్లో వేస్తారు చాలామంది, బట్ నాకు కొంచెం ముందు వేయడమే ఇష్టం. ఒక 10 నిమిషాల ముందు వేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది. దింపే ముందు వేస్తే జస్ట్ వస్తుంది. మా పిల్లలు చూసారా, మా చిన్నోడికి ఉడకంగానే టేస్ట్ కోసం అడుగుతాడు, ముక్కలు తింటాడు. యమ్మీగా ఉందంట. తనకి ఇలా చాలా ఇష్టం, ముక్కలు ఇలా తీసుకొని తింటాం చాలా ఇష్టం. ఎప్పుడు భోజనం చేయడానికి ముందే అడుగుతాడు మా పెద్దాడు. యమ్మీగా ఉందంట. వీళ్ళకి చికెన్ అన్నంలో కన్నా ఇలా విడిగా గిన్నెలో వేసిస్తే స్మూత్లో. ఇలా ఉందా టేస్ట్? బాగుంది, బాగుందంట. అదిరిపోయిందా? నిజంగానేనా? అన్నీ సరిపోయినాయా లేదా? అన్నీ సరిపోయా. అంతేనండి, సింపుల్గా.